మనీని ఈరోజు మనం సంపాదిస్తాం, దాచుకుంటాం. మళ్ళీ రేపు కూడా అంతే సింపుల్. మళ్ళీ సంపాదిస్తాం, ఖర్చు పెట్టుకుంటాం, సంపాదిస్తాం, అయిపోయిందని బాధపడతాం. కానీ మన లైఫ్లో ఈ టైం అండ్ ఏజ్ అనేది ఎప్పటికి కూడా తిరిగి రాదు. రాదంటే రాదు అని తెలుసుకోండి. నేనైతే ఒకటే చేస్తున్నాను. నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నేనైతే నా లైఫ్లో నేను సంపాదించిన టైం కానీ మనీ కానీ 10% ట్రావెల్ పైన పెడతాను. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడే మనం ఏదైనా తిరగాలి, చూడాలి. నాకైతే అది చాలా బాగా అలవాటైపోయింది. ఈ నేచర్ హీలింగ్ ప్రాసెస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అలా తిరగడం కూడా ఒక ప్యాషన్గా ఉండాలనేది నా ఒపీనియన్. కానీ అది అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే ఈ వర్క్ స్ట్రెస్, బిజీ స్ట్రెస్, మనీ మైండెడ్ బిజినెస్ పోటీ వస్తారనేసి వాళ్ళు తిరగనీరు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేయనీరు. ఇది వాది ఇప్పుడు ఎలాగుంటుంది, ఫ్యూచర్లో దెబ్బతింటారు. అవన్నీ ఏముండదు. ఆ ఫ్యూచర్ జరిగేది మార్చలేము, కానీ జరుగుతుంది, మనం మార్చవచ్చు.